మన్మధుడి భార్య రతీదేవికి తప్ప ఎవరికీ కూడా మన్మధుడు కనిపించడు. అందుకే ఎలాంటి అవయవములు లేనివాడు కాబట్టి ఆయన్ని అనంగుడు అనే పేరుతో పిలుస్తారు. అనంగుడు అని పిలువబడేటటువంటి మన్మధుడిని స్మరించుకోవాల్సిన రోజు శ్రావణ శుక్ల త్రయోదశి. అందుకే స్కాంద పురాణంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని దీపారాధన చేశాక తప్పకుండా చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సర్వోపమాన సౌందర్య ప్రద్యుమ్నాఖ్యో హరేహ సుతః మీనకేతన కందర్పక అనంగా మన్మథస్తదా. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకోండి. మన్మధుడి అనుగ్రహం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. తీవ్రమైన భార్యాభర్తల కలహాలు ఉన్నప్పటికీ శ్రావణ శుక్ల త్రయోదశి సందర్భంగా ఈ శ్లోకాన్ని కనీసం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుంటే రతీ మన్మధుల అనుగ్రహం వల్ల దాంపత్య జీవితంలో విభేదాలు తొలగిపోతాయి, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే శ్రావణ